హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సంక్రాంతి పోటీ స్టార్ట్ అయింది. 2 ఏళ్ల నుంచి సంక్రాంతి రిలీజ్ టైంలో అవుతున్న గోల నెక్స్ట్ ఇయర్ రిపీట్ కాకుండా ఉండడానికి రిలీజ్ డేట్స్ ఇప్పటి నుంచే ఫైనల్ చేసుకుంటున్నారు హీరోలు. అందుకే అసలు సంక్రాంతి ఫైట్ స్టార్ట్ చేసిన మెగాస్టారే సంక్రాంతి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. మరి పాన్ ఇండియా వైడ్ గా విశ్వంభర రిలీజ్ అయ్యేది ఎప్పుడు? ఈసారి మెగాస్టార్ కి పోటీగా బరిలోకి దిగేదెవ్వరు? 2025 సంక్రాంతి రిలీజ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండానే జరిగిపోయేలా కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ కి ఇంకా సంవత్సరం ఉన్నా ఇప్పటి నుంచే డేట్స్ అనౌన్స్ చేసి లాక్ చేసుకుంటున్నారు హీరోలు. లేటెస్ట్ గా అసలు రేస్ ని స్టార్ట్ చేసిన చిరంజీవి తన విశ్వంభర సినిమాని సంక్రాంతికి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో డేట్ కూడా చెప్పేశారు. అంతేకాదు రిలీజ్ టైం ఎవ్వరూ అడ్డొచ్చే సమస్య లేని డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు చిరంజీవి. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా జనవరి 10న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసింది టీం. సంక్రాంతి వారిని ఫస్ట్ స్టార్ట్ చేసిన చిరంజీవి సంక్రాంతి సినిమాల సందడిని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అని చెప్పినా లేటెస్ట్ గా డేట్ అనౌన్స్ చేసేసరికి మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. పండగ పీకల మీదకొచ్చే టైంలో 12, 13, 14, 15 తేదీల్లో కాకుండా హాలిడేస్ స్టార్ట్ అవగానే మంచి టైంలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినందుకు ఈసారి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు చిరంజీవి. లేటెస్ట్ గా ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడంతో మెగాస్టార్ కూడా విశ్వంభరతో ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా సౌత్ తో పాటు నార్త్ లో కూడా వర్కౌట్ అయ్యే డేట్ లో రిలీజ్ ప్లాన్ చేయడంతో ఈసారి మెగాస్టార్ కి సాలిడ్ హిట్ పక్కా అనే టాక్ స్టార్ట్ అయింది. 300 కోట్ల బడ్జెట్ తో భారీ సెట్స్, భారీ మేకింగ్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే వశిష్ఠ అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ వీడియోతో ఆడియన్స్ కి శాంపిల్ కూడా చూపించారు. మరి ఫుల్ ప్లెజ్డ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కెరియర్ లోనే కాదు తెలుగు సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి. మరి ఇంత భారీ సినిమా చెయ్యాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. అందుకే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సమ్మర్కి పోస్ట్ పోన్ అయ్యి మేలో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మరి 3 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ కల్కి సినిమా షూటింగ్ అయిందా లేదా? అవ్వకపోతే అసలు ఎంతవరకు వచ్చింది? 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, దీపికా పదుకున్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ తో కల్కి తెరకెక్కుతోంది. ఇంత పెద్ద సినిమా తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. స్కేల్ వైజ్, స్టోరీ వైజ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కాబోతోంది. మరి 3 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలోనే ఉంది. సోషో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీగా తెరకెక్కుతున్న కల్కి సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మ్యాసివ్ స్కేల్ తో షూట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కీ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తోంది. త్వరలో ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో తెరకెక్కుతున్న ఈ సీన్స్ తో సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి ఇంకా 3 నెలలు మాత్రమే ఉండడంతో షూట్ ని స్పీడప్ చేసే పనిలో బిజీగా ఉంది టీం. కల్కి ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పటికే క్యారెక్టర్స్ లుక్ పోస్టర్లతోనే హైప్ తెచ్చేస్తున్నారు మేకర్స్. సైంటిఫిక్ యాక్షన్ డ్రామా అయినా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో అంతకు మించి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లుక్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు కల్కి టీం. ఇప్పటికే షూటింగ్ తో పాటు ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ అన్ని చేస్తూ ఉండడంతో సినిమా దాదాపు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసినట్టే అని తెలుస్తోంది. 3 డిఫరెంట్ ఎరాస్ ని చూపిస్తూ తెరకెక్కుతున్న కల్కి మూవీ గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. దీనికోసం అదే రేంజ్ లో టెక్నీషియన్స్ ని కూడా వాడుతోంది టీం. వైజయంతి బ్యానర్ లో మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా వచ్చే నెలాఖరు నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఫ్యామిలీ స్టార్ సమ్మర్కి వస్తానన్నాడు. మరి సమ్మర్ లో రిలీజ్ అయ్యేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఏప్రిల్ 1st వీక్ లో వస్తున్నా అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు. విజయ్ ఫ్యాన్స్ కి ఈ రిలీజ్ డేట్ గుడ్ న్యూస్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ లానే కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఫైనల్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఈ సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయింది. ఫస్ట్ మార్చ్ లాస్ట్ లో రిలీజ్ అని చెప్పిన ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ కి తీసుకొచ్చి ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రిలీజ్ డేట్ ని అఫీషియల్ చేశారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అంటూ అఫీషియల్ గా పోస్టర్ ఇచ్చింది టీం. వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ ఈ సినిమాతో సక్సెస్ కొడతాడని టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ట్రోలింగ్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే విజయ్ మంచి టైం చూసుకుని సమ్మర్ లో రిలీజ్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అనౌన్స్మెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 5న ఆల్రెడీ దేవరా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఏదేమైనా సరే ఆ డేట్ కి సినిమా వస్తుందని చెప్పింది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవరా ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు అదే డేట్ కి ఫ్యామిలీ స్టార్ డేట్ అనౌన్స్ చేయడంతో దేవరా పోస్ట్ పోన్ అన్న న్యూస్ లో నిజం ఉందని తెలుస్తోంది. దేవరా లాంటి పెద్ద సినిమా RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మ్యాసివ్ మూవీ రిలీజ్ అవుతున్న డేట్ కే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేసే సాహసం చేయరు. ఒక వారం అటు ఇటుగా అయినా రిలీజ్ అవుతుందేమో కానీ ఇంత పెద్ద సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ దిగితే సినిమాకి మైనస్సే తప్ప కలిసొచ్చే అంశం ఏదీ లేదని అందరికీ తెలుసు. అందుకే అలాంటి రిస్క్ చేయడు ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు. కాబట్టి ఫ్యామిలీ స్టార్ ధైర్యానికి కారణం బరిలో ఎన్టీఆర్ లేకపోవడమే అని తెలుస్తోంది. లాస్ట్ మంత్ వరకు ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ పోస్టర్ ని టైం వచ్చిన ప్రతిసారి వాడిన దేవరా టీం ఇప్పుడు వెనక్కి వెళ్లడానికి కారణాలేంటో, అసలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ మధ్య సోలోగానే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ తన కలెక్షన్ల స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్న రజనీకాంత్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే కంటెంట్ దగ్గర నుంచి కాంట్రవర్సీ వరకు కావాల్సినంత హైప్ తెచ్చుకున్న లాల్ సలాంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి? రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నారు. ఫుల్ ప్లెజ్డ్ రోల్ కాకపోయినా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ లాల్ సలాం సినిమాలో కనిపించబోతున్నారు. టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తోంది. సంక్రాంతి బరి నుంచి షిఫ్ట్ అయిన ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి రిలీజ్ ప్రమోషన్లతో పాటు కాంట్రవర్సీలు కూడా కావాల్సినంత టాక్ తెచ్చిపెడుతోంది. లాల్ సలాంలో విష్ణు విశాల్, జీవిత, విక్రాంత్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ ఉన్నా హైలైట్ అవుతోంది మాత్రం రజనీకాంతే. సినిమాలో రజనీ క్యారెక్టర్, లుక్, మాసిజం ఆ రేంజ్ లో చూపిస్తోంది ఐశ్వర్య. అయితే ఈ సినిమాకి రజనీకాంత్ తో పాటు కాంట్రవర్సీ కూడా కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న లాల్ సలాం లో ఒకప్పటి లెజెండరీ సింగర్స్ బంబా బఖ్యా, హమీద్ల వాయిస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి పాట క్రియేట్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అసలు అంత గొప్ప సింగర్స్ ని ఇలా రీక్రియేట్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అది ఇది అంటూ సోషల్ మీడియాలో గోలగోల చేశారు మ్యూజిక్ లవర్స్. పాట మీద వచ్చిన కాంట్రవర్సీతో రెహమాన్ రియాక్ట్ అయ్యారు. వాళ్లకు సంబంధించి పర్మిషన్ తీసుకుని ఈ పాట చేశాను అంటూ క్లారిటీ ఇవ్వడంతో కాస్త తగ్గారు నెటిజన్స్. దీంతో పాటు లాల్ సలాం ఆడియో ఈవెంట్ లో కూడా రజనీకాంత్ ని సంఘి అన్నారని ఐశ్వర్య ఎమోషనల్ అయ్యారు. దీంతో పాటు అర్థమైందా రాజా అంటూ అప్పుడెప్పుడో చెప్పిన కథని తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా ఇష్యూ చేశారని రజనీకాంత్ అనడం ఇదంతా సినిమాకి కావలసినంత హైప్ తెచ్చిపెట్టింది. దాంతో మంచి బజ్ క్రేజ్ తోనే సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తోంది. ప్రమోషన్లతో ఈగల్ హడావిడి, ఈవెంట్ కి రెడీ అవుతున్న షరతులు వర్తిస్తాయి. షూటింగ్ కంప్లీట్ చేసిన అక్షయ్ కుమార్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రూ, దసరాకి రిలీజ్ అవుతున్న కన్నప్ప. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వచ్చే వారం థియేటర్లోకి వస్తున్న ఈగల్ ప్రమోషన్లతో సందడి చేస్తోంది. రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ప్రమోషన్ల సెగ పేరుతో వీడియోస్ రిలీజ్ చేస్తోంది. విశ్వక్సేన్ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతోందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాకి యువన్ శంకర్ మ్యూజిక్ ఇస్తున్నారు. యువన్ చెల్లెలు చనిపోవడంతో ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతోంది టీం. ఈ శనివారం సాయంత్రం ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
బాలీవుడ్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ లో ఒకటైన బడే మియా చోటే మియా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో 100 రోజుల పాటు చేసిన యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని ఫోటోలతో సహా పోస్ట్ చేసింది టీం. తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కళగం పేరుతో పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతే విజయ్ సినిమాల పరిస్థితి ఏంటా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ గోట్ మూవీ చేస్తున్నారు. చైతన్యరావు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ శనివారం గ్రాండ్ గా జరగబోతోంది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ద క్రూ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కాబోతోంది. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ ప్లాన్స్ రెడీ చేస్తోంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. Bye bye.